అమర్ హడావుడిగా స్టెప్స్ దిగి వచ్చి రాథోడ్ని కార్ కీస్ ఒకసారి ఇవ్వు రాథోడ్ అని గట్టిగా అరుస్తాడు. ఇదిగోండి సార్ అని రాథోడ్ ఇవ్వగానే బయటికి స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాడు అమర్. సార్ ఎక్కడికి అని రాథోడ్ అడుగుతున్నా కూడా వినకుండా స్పీడ్గా కారు వేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్. బాగి మిగతా పిల్లలు రాథోడ్ అక్కడే గుమ్మంలో నిలబడి చూస్తూ ఉండిపోతారు. ఇక అమర్ కార్లో రణ్వీర్ని ఫాలో అవుతూ స్పీడ్గా వస్తూ ఉంటాడు. రణ్వీర్ తన ముందున్న మిర్రర్లో నుండి వెనక వస్తున్న కార్ని చూసి అదిగోనయ్యా వచ్చేస్తున్నాడు అని లాయర్తో రణ్వీర్ చెప్తుండగా ఎవరు అంటుంటాడు లాయర్. ఆ అమరేంద్ర వచ్చేస్తున్నాడు అని అనేస్తాడు రణ్వీర్. కార్ స్టాప్ చేయమని అమర్ ఎంత హారన్ కొట్టినా కూడా రణ్వీర్ ఆపకుండా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. దాంతో అమర్కి కోపం వచ్చి రణ్వీర్ కార్ని ఓవర్టేక్ చేసి కార్ అడ్డంగా ఆపుతాడు. అమర్ కోపంగా కార్ దిగి డ్రైవర్ సీట్లో ఉన్న రణ్వీర్ దగ్గరికి వెళ్ళి కార్ ఆపమని ఎన్నిసార్లు హారన్ కొట్టినా కూడా నీకు వినిపించట్లేదా అని అనగానే రణ్వీర్ కాస్త భయంగా చూస్తాడు. ఇక వెనకాల డోర్ దగ్గరికి వెళ్ళి అంజు పాపని కిందికి దిగమ్మా అంజు అని అంటూ లగేజ్తో సహా అంజుని కిందికి దించేస్తాడు అమర్. ఏం చేస్తున్నావు అమర్? అంజుని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అనగానే మా ఇంటికి అంటాడు అమర్. మీ ఇంటికా? ఎందుకు అని రణ్వీర్ అడగగానే నేను ఒక్కటి అడుగుతాను చెప్పు, అసలు అంజు నీ కూతురు అనడానికి ఎవిడెన్స్ ఏంటి? ఎవిడెన్స్ చూపించు అని అమర్ అనగానే రణ్వీర్ షాక్ అవుతాడు. మాటిచ్చి తప్పుతున్నావు అమర్ అని అంటూ ఉండగా లేదు నేను మాట తప్పట్లేదు అని అమర్ అంటూ ఉండగా నిన్ను కాదని తీసుకెళ్తే ఇప్పుడేం చేస్తావు అని రణ్వీర్ అమర్కి ఎదురు తిరుగుతుండగా నన్ను కాదని టచ్ చేసి చూడు అంటూ అంజుని కాస్త ముందుకి నెడతాడు. కానీ అమర్కి భయంతో వణికిపోతూ ఉంటాడు రణ్వీర్. నిజంగానే అంజుని రణ్వీర్ టచ్ చేస్తాడా? భయంతో పారిపోతాడా? అంజు మళ్ళీ ఇంటికే వచ్చేస్తుందా? అసలు అమర్ అలా ఎందుకు కాపాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.